సింపుల్ క్వశ్చన్ అబ్బా! మీరే గనక కేంద్ర ప్రభుత్వం అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌లో సీబీఐని పంపిస్తారా? సీబీఐని పంపిస్తాను. స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌లో సీబీఐని పంపించను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. 2 పార్టీల్లో ఉన్న పెద్దలు ఈ కామెంట్స్ చదివేలా చేస్తే అది నా బాధ్యత, అది నా ప్రామిస్. కనీసం 1000 కామెంట్లు చేయండి. ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒకే ఒక్క కామెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌లో మీరే గనక కేంద్రం అయితే సీబీఐని ఆ కేసులో పంపిస్తాను, పంపించను. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌కి సంబంధించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 52 రోజులు జైలుకి వెళ్ళి తర్వాత బెయిల్ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వైసీపీ వర్గాలు ఈ అంశాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కేసులు నమోదు చేయించిందని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పాత కేసుల్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది అనే మాటలు వైసీపీ యొక్క సోషల్ మీడియాలో కానీ బలంగా వినిపిస్తున్నాయి. అంటే కేసుల్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్న సిట్ వంటి దర్యాప్తు సంస్థలు సరైన సాక్ష్యాధారాలు లేవనో లేక సాక్ష్యం లేదనో కోర్టుకు చెప్తేనే ఇది సాధ్యమవుతుందని జగన్ సపోర్టర్లు చెప్తున్న మాట. అయితే ప్రయోజనాలు ఉన్నటువంటి కేసుల్ని మాత్రమే కోర్టులు విత్డ్రా చేసుకోవడానికి అంగీకరిస్తాయని, వ్యక్తిగతంగా ఆర్థిక పరమైనటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కోర్టు అంత ఈజీగా ఒప్పుకోదు అని వైసీపీ నాయకత్వం కూడా బలంగా నమ్ముతోంది. ప్రజా ప్రయోజనాల కోసం అంటే ఎగ్జాంపుల్ రైతుల కోసం, విద్యార్థుల కోసం ధర్నాలు, నిరసనలు నమోదైనటువంటి ఇలాంటి కేసుల్ని మాత్రమే వెనక్కి తీసుకోవచ్చు కానీ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసుల్ని విత్డ్రా చేసుకోవడం సాధ్యం అయ్యే పనే కాదు అని వైసీపీ ఆరోపిస్తోంది. సో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరించుకునేటువంటి దానికి చేయడం అనేది న్యాయసమ్మతం కాదు అని వైసీపీ వర్గాలు చెప్తున్నమాట. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ అధికారులు ఈ కేసును వాదిస్తున్నందున వాళ్ళ మీద ముఖ్యమంత్రి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయవచ్చు తప్ప డైరెక్ట్ గా విత్డ్రా చేసుకోవడం అనేది సులభమైనటువంటి పరిస్థితి కాదు అని జగన్ సపోర్టర్లు గట్టిగా నమ్ముతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకునేటువంటి సాహసం చేసినా ఎవరో ఒకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ లిటిగేషన్ పిల్లి గనక వేస్తే ఇది అధికార దుర్వినియోగం అనేటువంటి ఆరోపణకి దారితీస్తుంది అని వైసీపీ నాయకత్వం చెప్తున్న మాట. ఈ కేసుని సిబిఐకి ఖచ్చితంగా అప్పచెప్పాలని త్వరలోనే తాము పిటిషన్ వేయబోతున్నామని చంద్రబాబు, జగన్ ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసినటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిబిఐకి కేసును అప్పచెప్పాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని వైసీపీ తెర మీదకి తీసుకురాబోతోంది. తద్వారా ఈ కేసు సిబిఐకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతోంది. మళ్ళీ రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అవే కేసులో పునర్విచారణ చేసేటువంటి అవకాశం అప్పుడు ఉంటుంది. లేదు ఇప్పుడైనా సరే సిబిఐకి గనక ఇస్తే ఖచ్చితంగా మేము ఓకే అంటాము అని వైసీపీ దీని మీద ఒక స్ట్రాంగ్ లీగల్ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి స్కిల్ స్కామ్ వెళ్లాల్సిందే, స్కిల్ స్కామ్ కేసు అని వైసీపీ చాలా స్ట్రాంగ్ నమ్ముతుంది. మరి దీని గురించి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి.